ముందుగా మసాలా వడ చేసుకోవడానికి ఏదైనా ఒక కప్పు తీసుకొని 2 కప్పుల పచ్చిశనగపప్పును 2 గంటల సేపు నీళ్లలో నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పచ్చిశనగపప్పు ఈ విధంగా బాగా నానిపోతాయి. ఇప్పుడు గుప్పెడు పచ్చిశనగపప్పు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత పచ్చిశనగపప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, ఒక పెద్ద కట్ట కొత్తిమీర, పెద్ద కట్ట పుదీనాను కడిగి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కట్ట తోటకూరను కూడా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర, పుదీనా, కొత్తిమీర పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న వడలుగా చేసుకోవాలి. తర్వాత వేడి నూనెలో మనం చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వడలు మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు చాలా టేస్టీగా మసాలా వడ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఉల్లిపాయలు ఇంకా టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.